బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీష్ కుమార్. ముఖ్యమంత్రిగా నితీష్ బాధ్యతలు స్వీకరించడం ఇది 10వ సారి. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఇద్దరు బీజేపీ నేతలు ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలువురు సీఎంలు హాజరు కానున్నారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. పాట్నా విధానసభలో సమావేశమైన ఎన్డీఏ నేతలు నితీష్ కుమార్ ను శాసనసభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు సీఎం నితీష్. అలాగే ఎన్డీఏ ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందించారు. దీంతో ప్రస్తుత మంత్రివర్గాన్ని రద్దు చేయనున్నారు గవర్నర్. మరోవైపు పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు రికార్డు స్థాయిలో సీఎంగా 10వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీష్ కుమార్. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులుగా 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మరోవైపు బీహార్లో కేబినెట్ కూర్పు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. బీజేపీకి 16, జేడీయూకి 14, ఎల్జేపీకి 4 నుంచి 5 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలుమార్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య మంత్రివర్గ కూర్పుపై సంప్రదింపులు జరిగాయి. మరోసారి చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉంది. సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. ప్రమాణ స్వీకారం కార్యక్రమం గ్రాండ్గా ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. అభివృద్ధి పనులే ఎన్డీఏని గెలిపించాయన్నారు. విపక్షాల ఓట్ చోరీ ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదన్నారు చిరాగ్ పాస్వాన్. देश भर में दिक्कत ये है कि विपक्ष के नेता जितना समय बहाना ढूंढने में लगाते हैं, उसका 1% समय भी अगर अपने भीतर झांकने में लगाएं और अपने अंदर सुधार लाने में करें तो संभवतः विपक्ष का कुछ बेहतर हो जाए. బీహార్ బీజేపీ శాసనసభ పక్షనేతగా ఎన్నికయ్యారు సామ్రాట్ చౌదరి. బీజేపీ పార్టీ నాయకత్వం వహించడానికి మళ్లీ అవకాశం ఇచ్చిన అధిష్టానానికి థ్యాంక్స్ చెప్పారు. బీజేపీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు సామ్రాట్ చౌదరి.